స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక రోజుట కొన్ని చెట్లన్నీ కలిసి ఇలా ఆలోచన చేస్తా ఉన్నాయి. మనకి ఇప్పుడు ఒక రాజు మనకి ఇప్పుడు ఎవరు కావాలి? ఒక రాజు మన మీద పెత్తనం చేయడానికి, మనలను పరిపాలించడానికి ఒక రాజు కావాలి అని కొన్ని చెట్లన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటా ఉన్నాయి. మనం వెళ్ళి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఎవరు మనల్ని పరిపాలిస్తారో వెళ్దాం. ఈ చెట్లన్నీ గుంపు కూడి ఒక చోటికి వెళ్ళి ఒక చెట్టును అడుగుతుంది, మాకు రాజు కావాలి. ఎవరు కావాలి? చదవండి ఏమంటుందో. చెట్టు దగ్గరికి వెళ్ళారంట. ఆ చెట్టు ఏంటో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం చెట్టు చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి. దీని మనసులో ఏముంది అంటే, మేము ఒక రాజును అభిషేకించుకోవాలి, మాకు ఒక రాజు కావాలి, ఒక రాజు మాకు అవసరం. ఇప్పుడు మేము కొన్ని చెట్ల కాడికి వెళ్ళి, ఇదిగో మేము ఒక రాజును ఎన్నుకుంటాం అని చెట్లన్నీ కలిసి ఓ చెట్టు కాడికి వెళ్ళి, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే చదవండి, మమ్మును ఏలుమని ఒలీవా చెట్టు నడుగగా. ఒలీవా చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆన తైలమును నీయక మాని. చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేది. నా స్తోత్రం చెప్పండి గట్టిగా, చదవం గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఈ చెట్లన్నీ కలిసి ఓ చెట్టు కాడికి వెళ్ళినాయి. ఆ చెట్టు పేరేంటి? ఒలీవా చెట్టు. ఒలీవా చెట్టు. ఈ ఒలీవా చెట్టు కాడికి ఈ చెట్లన్నీ గుంపు కూడి ఎందుకు వెళ్ళినాయి అంటే, ఇప్పుడు మాకు ఒక రాజు. వీళ్ళ మనసులో ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలి. అది ఎవరైతే బాగుండు, ఏ చెట్టు అయితే బాగుండని ఓ చెట్టు కాడికి వెళ్ళారు మొత్తానికి. ఆ చెట్టు పేరే ఒలీవా చెట్టు. ఏ చెట్టు అంట? ఆ ఒలీవా చెట్టు కాడికి ఒలీవా చెట్టు అంటే, ఆ ఒలీవా చెట్టు ఇలా జవాబు చెప్తుందంట. ఏమంటుంది తెలుసా? ఇదిగో దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని, నేను చెట్ల మీద మీకు రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేది. నా స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఏమంటుందంటే ఈ చెట్టు, ఇదిగో నేను మానవులను దేవునిని సన్మానించాలి. నా బాధ్యతను విడిచిపెట్టి, నా బరువును విడిచిపెట్టి,
నేను మీ మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగుటకు నాకేం పని? ఈ వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా వినండి. కొన్ని చెట్లకు మనసు వచ్చిందంట, మాకు ఎవరు కావాలి? ఆ చెట్లన్నీ ఎక్కడికి వచ్చినాయి? ఒలివ చెట్టు కాడికి వచ్చినాయి. ఈ ఒలివ చెట్టు అడుగుతున్నారా, నీవు మా మీద రాజుగా ఉంటావా? మమ్మల్ని పరిపాలిస్తావా? మా ఓటు మీకే. రోజు పూర్వకాలంలో, ఈ రోజులు కనపడలేదు కానీ, ఆటల పోటీల్లో గెలిచిన వారికి ఒక కిరీటాన్ని పెడతారు, ఒక కిరీటాన్ని ఇస్తారు. ఆ కిరీటంకి ఇదిగో ఈ ఒలీవ చెట్ల యొక్క ఆకులతో ఆ కిరీటం చుట్టూ కిరీటాన్ని తయారు చేస్తారు. అంటే ఈ చెట్టు అంటుంది, ఇదిగో నేను నా బాధ్యతను విడిచిపెట్టను. గట్టిగా హల్లెలూయా. నా బాధ్యతను మర్చిపోను. నా పని ఏంటి? నా బాధ్యత ఏంటి? దేవునిని చెప్పండి, దేవునిని మనుషులను సన్మానించాలి. నేను చెట్టుకున్న మంచి ఆలోచన చూడండి, చెట్టుకున్న మంచి మనసు చూడండి. ఈ ఒలివ చెట్టు కాడికి వెళ్తే ఆ ఒలివ చెట్టు అక్కడికి వెళ్ళగానే ఆ ఒలివ చెట్టు అంటుంది, నా నేను మీ మీద రాజుగా ఉండటానికి నాకు ఇష్టము. దేవుని మనుషులను నేను సన్మానించాలి. రెండోది అంటుంది, ఇదిగో దేవుడు చెప్పాడు, ఇదిగో దేవుని మందిరములో దీపం వెలిగించడానికి ఒలీవ నూనెను మాత్రమే వాడండి. ఎరువును వాడాలట. దేవుని మందిరములో దీపం వెలగడానికి ఆ దీప వృక్షంలో ఏ నూనె పోయాలి? దంచి తీయబడిన ఒలీవ యొక్క నూనెను పోయాలి. అయితే నేను ఆ నూనెనిచ్చే చెట్టుగా ఉన్నాను, ఆ నూనెనిచ్చే అనుభవం కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను ఆ అనుభవాన్ని విడిచిపెట్టి వచ్చి నీకు నేను రాజుగా ఉండటం నా వల్ల? ఆ ఒలీవ చెట్టు గ్రహిస్తుంది ఏంటంటే, నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు, నన్ను దేవుడు దేని కొరకు పుట్టించాడు? నాకంటూ ఒక పని ఉంది, నాకంటూ ఒక బాధ్యత ఉంది. ఆ ఒలివ చెట్టు అంటుంది, నేను తినటానికి ఉపయోగపడే చెట్టును, దేవుని మందిరములో దీపమును వెలిగించడానికి ఉపయోగపడే చెట్టుని, కిరీటముగా పెట్టబడే అనుభవం నా మీద, ఇంత గొప్ప బాధ్యతను విడిచిపెట్టి, ఇంత గొప్ప అనుభవాన్ని విడిచిపెట్టి దేవుని మందిరములో దీపముగా వెలగకుండా దేవుని చిత్తమును గ్రహించి బ్రతకాలి. దేవుని యొక్క మందిరములో దీప వృక్షమును వెలిగించడానికి, లేక దేవుని మందిరములో దేదివ్యమానంగా వెలిగించబడటానికి నేను ఉపయోగపడాల్సింది పోయి చెట్ల మీద రాజుగా ఉండి నేను అటు ఇటు మీ కొరకు రాజుగారి బాధ్యత సార్, సమస్య వచ్చింది, ఇటు పోదాం అంటారు, ఇటు వెళ్ళాలి, ఇటు కోసానికి వెళ్ళాలి. పని ఏంటంటే రాజు పని ఇటు అటు తిరగటమే. కానీ ఈ ఒలివ చెట్టు ఏమంటుందంటే, నేనంత పనికి మారిన దాన్ని కాదు, నేను పనికిరాని దాన్ని కాదు, నన్ను దేవుడు ఒక మంచి ఉద్దేశముతో పుట్టించాడు. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి మనుషుని కూడా దేవుడి లోకానికి పంపాడంటే వారి పట్ల ఒక ఉద్దేశం ఉందా లేదా? చెప్పండి గట్టిగా. ఉద్దేశం ఉంది. ఈ చెట్లన్నింటిలో కూడా ఈ ఒలీవ చెట్టు చాలా ప్రత్యేకమైంది. ఆ చెట్టు అంటుంది, మంచి అవకాశం వచ్చింది, అందరి మీద, చెట్లన్నిటి మీద, చెట్ల జాతుల మీద నేను రాజుగా ఉండే అవకాశం నాకు వచ్చిందని ఎస్ అనకుండా నో, నేనున్నాను ఆ పనికి మాలిపోయి నాకెందుకు? నాకు దేవుడు ఒక పని ఇచ్చాడు. అదేంటి తెలుసా? నా దేవుని మందిరంలో దీపం వెళ్ళటానికి నూనె నేనే ఇవ్వాలి. దీపం వెలగడానికి ఏం చేయాలంట? ఒలీవ చెట్టు, అది నేనే అయి ఉండాలి. స్తోత్రం చేద్దావా? చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ చెట్టు అంటుంది, బాధ్యతను గుర్తుపెట్టుకుంటుంది. ఈరోజు సమాజంలో, సంఘములో దేవుని పిల్లలు చేయవలసిన ఓ ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే, బాధ్యతను గుర్తించాలి. దేవుడు నీ మీద పెట్టిన భారం, నీ మీద పెట్టిన బరువు ఏంటో నువ్వు గుర్తించినప్పుడే నువ్వు దీవించబడుదువు గాక. స్తోత్రం చెప్పేసి గట్టిగా చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా. అయితే ఆ ఒలీవ చెట్టు అంటుంది,
నేను బాధ్యతను విడిచిపెట్టను. నేను విడిచిపెట్టను. ఆ చెట్టు దేనికో దేవుణ్ణి, మనుషులను సన్మానించాలి. రెండు, ఆ చెట్టుకున్న లక్ష్యం ఏంటంటే నేను నూనెనివ్వాలి. ఈ చెట్లు ఎన్నో ఆశలు పెంచుకొని అది ఒక రాసు అవుతుంది. మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఈ చెట్టు రిజెక్ట్ చేసి వారి ఆలోచన, వారి యొక్క మాటను తిరస్కరించింది, తీసివేసి నేను మీ మీద రాజుగా ఎంత మాత్రము. ఈ చెట్లన్నీ కలిసి పాటుతో మరొక చెట్టుకి అడిగిపోయినాడు. ఆ చెట్టు చూద్దాం. 9వ వచనం. అంజూరపు చెట్టు 10వ వచనం. అప్పుడు చెట్టు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద నేను రాజునయ్యుండి ఇటు అటు ఊగుట, ఇటు అటు ఊగుటకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్నో ఆశలతో ఒక చెట్టు కాడికి పోయినాయి. ఆ చెట్టు ఏం చేసింది? నాన్. ఇప్పుడు అంతా గుంపు కూడి మరలా అడిగిపోయారంటే అంజూరపు చెట్టు అడిగిపోయారు. తలలు పైకి ఎత్తమని చెప్పారు. అంజూరపు చెట్టు కాడికి వెళ్ళారు. ఈ అంజూరపు చెట్టు కాడికి వెళ్ళి, ఓ అంజూరపు చెట్టు అన్నా, ఒలివ చెట్టు కాడికి వెళ్ళాం. ఒలివ చెట్టు కాడికి వెళ్తే అది సింపుల్ గా నేను పనికి మాలిన వాడిని కాదు, నేను బాధ్యత లేని వ్యక్తిని కాదు, బాధ్యత లేని చెట్టును కాదు అని తిరస్కరించేసింది. ఇప్పుడు నీ కాడికి వచ్చావు, నువ్వేమా దిక్కన్నా, నువ్వేమా రాజు అన్నా. అన్నది గట్టిగా చెప్పండి, గట్టిగా. నీవేమా రాజు అన్నానే అంజూరపు చెట్టు కాడికి వెళ్ళి బతిలాడుతుంది. ఈ అంజూరపు చెట్టు కాడికి వెళ్తే ఈ అంజూరపు చెట్టు ఏమంటుందంటే, ఇదిగో నీవు వచ్చి మమ్మల్ని ఏలమనగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు తిరుగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలము నేను ఇయ్యకుండా మాని మీ మీద నేను రాజుగా ఉండి నా అభిషేకాన్ని పోగొట్టుకోమంటావా? ఏమంటుందా చెట్టు? బాగా అర్థం చేసుకోండి. నాకు ఇచ్చిన బాధ్యతను నేను మర్చిపోతానా? నేను మాధుర్యమును మంచి ఫలం ఇచ్చే చెట్టుని. నన్ను దేవుడు ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడయ్యా, ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే మానవులకు మాధుర్యాన్ని ఇవ్వటానికి, వారు తినటానికి మంచి ఫలములు ఇవ్వమని అంజూరపు చెట్టు నన్ను భూమి మీద నాటాడు. నేను ఆ బాధ్యతను మాని, ఆ బాధ్యతను విడిచిపెట్టి నేను మీ మీద రాజుగా ఉండి పెత్తనం చేయటం నా వల్ల అవదు. నేను మనుషులకు మంచి ఫలాన్ని ఇవ్వాలి, వారిని తృప్తిపరచాలి, వారికి మాధుర్యాన్ని ఇవ్వాలి. సంఘానికి వెళ్తున్న దేవుని బిడ్డ, మందిరానికి వస్తూ దేవుని వాక్యం చేత నింపబడుతూ శుద్ధి చేయబడుతున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు సంఘములో ఎలాంటి వ్యక్తిగా ఉండాలో తెలుసా? అనేకులకు మాధుర్యాన్ని పంచే వ్యక్తిగా, అనేకులకు మంచి ఫలములు ఇచ్చే చెట్టుగా నీవు ఉండువుగాక. స్తోత్రం చెప్పేసే గట్టిగా, చదువు గట్టిగా హల్లెలూయా. ఒలీవ చెట్టు కాడికి వెళ్తేనేమో నేను దేవుణ్ణి, మనుషులను సన్మానపరచాలి, నేను నూనెనివ్వాలి, నేను మీ మీద రాజుగా ఉండను. అంజూరపు చెట్టు కాడికి వెళ్ళి కూర్చుంటే అంజూరపు చెట్టు అంటుంది, నేను మాధుర్యాన్ని మంచి ఫలాన్ని ఇవ్వకుండా బాధ్యతను మానుకొని, బాధ్యతను విడిచిపెట్టి, ప్రభు నాకు ఇచ్చిన కృపను పోగొట్టుకొని నీ మీద నేను రాజుగా ఉండటానికి అసలు ఇష్టపడ్డా. అసలు నాకు మనసే లేదు. దేవుడి భూమి మీద పుట్టించాడు. ఎందుకు దేవుడి భూమి మీద పుట్టించాడు నాకు తెలుసు. ఎవరు అంటున్నారు? ఏమంటుంది? నేను పని లేని దాన్ని కాదు, పని
పనిపాట లేకుండా ఖాళీగా కూర్చుంటారే వాళ్ళ కాడికి వెళ్ళి అడుగు. నాకు దేవుడు బోల్డంత పనిచ్చాడు. ఏంటి తెలుసా, నేను నా కాలములో ఫలములు ఫలించాలి. నా చెట్టు కాడికి వచ్చి ఎవరు ఫలము తిన్నా నేను వారికి తృప్తినివ్వాలి. స్తోత్రం చెప్పు గట్టిగా యేసయ్యకి. వారికి ఏమి ఇవ్వాలంట? ఇంత గొప్ప బాధ్యతను విడిచిపెట్టి, ఇంత గొప్ప మంచి వరాన్ని ప్రభు నాకు ఇస్తే దాన్ని విడిచిపెట్టి, నేను నా శ్రేష్టమైన పనిని విడిచిపెట్టి మీ మీద రాజుగా ఉండటం అసలు నాకు మనసే చెట్టు కాడికి వెళ్తే అది మనకు రాజు అనుకుంటే అది తిరస్కరించింది. అంజూరపు చెట్టు కాడికి వెళ్తే అంజూరపు చెట్టు నా వల్ల కాదు, పోండ్రా బాబు మీకు దండం పెడతానని దండం పెట్టింది. ఇప్పుడు ఏంటి మన గతి? మనకు రాజు లేకపోతే బ్రతకలేం. మనల్ని ఎవరో ఒకరు పరిపాలించాలి. ఇప్పుడు ఏంటి అని మరలా ఆ చెట్లన్నీ గుంపు గుంపుగా కూడి లోపలికి వెళ్తూ 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 అనుకుంటున్నాయంట, ఏంది రచన జరుగుతుంది. మనమేమన్ని ఆశలతో ఒలివ చెట్టు కాడికి వస్తే అది కాదండి, అంజూరపు చెట్టు కాడికి వస్తే అది కాదండి. ఇప్పుడు ఏంటన్నా మన పరిస్థితి ఏం చేయాలంటే, ఎవరో ఒకరు ఆ చెట్లలో ఒక చెట్టు ఉందంట, ఇదిగో ద్రాక్షావళి చెట్టు అనే ఒక చెట్టు ఉంది, అక్కడికి వెళ్దాం. అటు తర్వాత చెట్టు, నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షావళిని అడుగగా, దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా చేతులు చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కోటి ఆశలతో ఇదిగో ఒలీవ చెట్టు కాదండి, అంజూరపు చెట్టు కాదండి, ఇప్పుడు ద్రాక్ష చెట్టు కాడికి వెళ్తే ఇది ఖచ్చితంగా ఒప్పుకుంటుందని ఆశలతో వెళ్ళారు. ఆ అంజూరపు చెట్టు అంటుంది చాలా తెలివిగా, బాయ్ మీరు నాకు ఓటు వేయాలని మీరు ఇష్టపడుతున్నారు, ఎవరైనా వేయాలని, మీ మీద నన్ను రాజుగా చేసుకోవాలని మీ అందరికీ ఆశ ఉంది, కోరిక ఉంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, అంత ఆశ నాకు లేదు. గట్టిగా, అంత ఆశ అంత కోరిక నాకు లేదు. నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు, ఎందుకు వేశాడు తెలుసా? నేను ద్రాక్ష చెట్టుని, ద్రాక్షావళిని. నేను మనుషులను, దేవుణ్ణి, మనుషులను సంతోష పెట్టుటకు ద్రాక్షారసం ఇస్తుందంట. స్తోత్రం చెప్పేసి ఇంకొస్తే గట్టిగా చదువుతావా? చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ చెట్లను వచ్చి అంటున్నాయి, అన్నా ఓ ద్రాక్ష చెట్టు అన్నా మీకు దండం పెడతా. ఒలివ చెట్టు అడిగావు కాదండి, అంజూర చెట్టు అడిగావు కాదండి, ఇప్పుడు ఆఖరికి దిక్కు లేక నీ కాడికి వచ్చావు, నువ్వన్నా ఓకే చెప్పు, మమ్మల్ని రాజుగా, మా మీద నువ్వు రాజుగా ఉండంటే ఈ చెట్టు అంటుంది, మీ మీద రాజుగా ఉండే మనసు నాకు అసలు. నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో తెలుసా? నన్నెందుకు దేవుడు ఈ భూలోకములో, ఈ భూమి మీద నాటాడో, ఈ భూలోకములో నన్ను ఫలింపజేశాడో తెలుసా? దేవునిని మానవులను సంతోష పెట్టుటకు. ఈరోజు ప్రతి మనుషులు గుర్తు పెట్టుకోవలసిన చాలా ప్రాముఖ్యమైన మాట. ఒలివ చెట్టు అంటున్న మాట ఏంటి అంటే, దేవునిని మనుషులను సంతోష పెట్టునట్టు. ద్రాక్ష చెట్టుకున్న అనుభవం ఏంటి? ద్రాక్ష చెట్టుకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటి? ఒకటి, మనుషులను, దేవుణ్ణి సంతోష పెట్టాలి. రెండోది, మనుషులను కూడా. ఈరోజు ఏమయ్యా తెలుసండి, లోకం దేవుణ్ణి ప్రక్కన పెట్టి మనుషులను సంతోష పెట్టాలి. ఎవరిని? మనుషుల్ని. వేదన పడిందని తప్పును రైట్ అంటావా? ఇప్పుడు ఈ ఒలివ చెట్టు కాడికి, ఈ ద్రాక్ష చెట్టు కాడికి ఈ చెట్లను వెళ్ళి బాధపడుతున్నాయి, వేదన పడుతున్నాయి. ఇప్పుడు నువ్వు దాకపోతే ఇంక ఎవరు మాకు రాజు లేరు అని అడుగుతుంటే ఈ ద్రాక్ష వల్ల అంటుంది, నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా.
ఇంకా గడియదమ్మా. ఎవరిని సంతోష పెట్టాలంట? నేను దేవుని మానవులను సంతోష పెట్టాలి. అట్లాంటి ద్రాక్షారసము ఇయ్యకుండా మానసానా? దేవుడు ద్రాక్ష చెట్టుకి ఎంత కృపించాడో తెలుసండి. ఏం తెలుసా? ఇదిగో ఇది నా నిబంధన రక్తము. కొట్టు గట్టిగా చప్పట్లేసేకి. హల్లెలూయా. ప్రభు యొక్క భోజనపు విల్లులో, ప్రభు యొక్క బల్ల మీద నువ్వు దేశు ప్రభు యొక్క రక్తమును తీసుకుంటున్నావే, ఆ రక్తం ఏ రక్తం? ద్రాక్ష రక్తం, ద్రాక్షారసమే. భూమి మీద ఎన్ని చెట్లు లేవండి? ఏ చెట్లు రసం రాదా? భూమి మీద ఎన్ని చెట్లు ఉన్నాయి? ఎన్ని చెట్లు ఉన్నాయి? ఆ పొలాలకు రసం రావా? రావా? కానీ ఎందుకు ద్రాక్ష చెట్టు ఇచ్చాడంటే, నీవు నా భోజనపు బల్లలో ఉండాలి. స్తోత్రం చెప్పు. నిబంధన రక్తం. అది గుర్తు చేసుకొని ఆ ద్రాక్ష చెట్టు అంటుంది, నాకంటే మహా చెట్లు ఉన్నాయి, అయినప్పటికీ దేవుడు నన్ను తన శరీరముతో తన రక్తముతో పోల్చుకొని నిబంధన రక్తముగా మార్చాడు. ఇట్టి కృప పొందుకున్న నేను, ఇట్టి బాధ్యత పొందుకున్న నేను ఈ అనుభవాన్ని విడిచిపెట్టి మీ మీద రాజుగా ఉండి ఇటు అటు ఇటు అటు తిరగట నా వల్ల కాదు. ఏంటన్నా ఇట్లాంటివేందన్నా? ఒలివాన కాడికి పోతేనేమో ఆ మాట అంటాడు, అంజూరపు చెట్టు కాడికి వెళ్తే ఆ మాట ఉంది, ద్రాక్ష చెట్టు కాడికి వెళ్తే ద్రాక్ష చెట్టు ఆ మాట ఉంది. ఇక మేము ఎక్కడికి పోయి బ్రతకాలి చెప్పండి? మీరేమైపోతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రము నా దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో నాకు బాగా తెలుసు. స్తోత్రం చెప్పు. ఈరోజు చాలా మంది మనుషులు దేవుడు ఎందుకు పుట్టించాడో, ఎందుకు ఒక చోట నాటాడో, ఎందుకు ఒక సంఘములో నిన్ను స్థిరపరిచాడో అది మర్చిపోయి, అది విడిచిపెట్టి లోకములో కలిసి వెళ్ళిపోతున్నారు. అసలు నువ్వు ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చావు? ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చావు? కడుపు నిండా దుఃఖం కలిగి అన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటి వరకు దేవా ఇన్ని సంవత్సరాలు కాపాడారు. చిన్న వయసు నుంచి వయసు దాకా నాకు ఏమైనా సుఖం ఉందా చూస్తే సుఖపడ్డది నిందలు, అవమానాలు, వేదన, కన్నీరు, దుఃఖం, ప్రార్థన, బాధ, వేదన. ఏం ప్రభావం ఫోన్ చేసి అడుగుదాం ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తనా? నేను కాళ్ళు లేవా, చేతులు లేవా, గుంటోన్నా, గుడ్డోన్నా, మూగోన్నా, పనికిరాన్నా? నేను లోకంలో అందరిలా వదిలిపెట్టొచ్చు కదా, వ్యాపారం సాపారం ఏదో చేసుకుని బ్రతికేవాడిని కదా. ఇవన్నీ అడగాలని మనసు నిండా బాధ పెట్టుకుని కన్నీరు కారుస్తూ ఫోన్ చేస్తే 2 సార్లు ఫోన్ ఎత్తున్నా. నేను నిన్ను భూమి మీదకి పంపించాను. స్తోత్రం చెప్పు గట్టిగేసి. చదువు గట్టిగా. హల్లెలూయా. హృదయం నిండా దుఃఖం పెట్టుకొని, ఎందు ప్రభువా నాకు ఈ బాధ? ఏంటయ్యా, లోకముల మర్యాదలు పోయినాయి, ప్రేమలు పోయినాయి, నా అనుకున్న వారు ఎన్నో రకాలైన నిందలు, అవమానాలు, హేళలు. ఏంటి ప్రభు అనంటే, ప్రభు అన్నాడు, నేను ఒక ఉద్దేశముతో నిన్ను భూమి మీద పుట్టించా, అది నేను నెరవేర్చే వరకు నిన్ను కాపాడుతాను.
చివరి నేను కాపాడుతూనే ఉంటాను. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని వేలలు వచ్చినా, ఎన్ని రకాలైన బాధలు వచ్చినా సరే గమనిస్తూ ఈ ద్రాక్షావళి చెట్టు అంటుంది, నాకు ఒక బాధ్యత ఉందయ్యా. ఏంటి తెలుసా? నేనేమైపోయినా పర్వాలేదు కానీ నేను నా దేవుడిని సంతోషపెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక పక్కన చెట్లన్నీ వచ్చి, ఇదిగో ఒలీవ చెట్టన్నా మా మీద నువ్వు రాజుగా ఉండంటే నాకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. నేను మనుషులను సంతోష పెట్టాలి, దేవుడిని సంతోష పెట్టాలి. ఈ రోజు లోకములో ఉన్నవారు అందరూ ఎలా తయారయ్యారు తెలుసా అండి? దేవుడిని పక్కన పెట్టి మనుషులను సంతోష పెట్టడం మొదలు పెట్టారు. దేవుడిని సంతోష పెట్టేవాళ్ళు లేడు, దేవుణ్ణి ఆనంద పెట్టేవాళ్ళు లేడు. దేవునికి సంతోష పెట్టడం అంటే భయపడుతూ బ్రతకాలి దేవునికి. మనుషులు ఎక్కడ చూసినా మనుషులను సంతోష, ఇదే భజన. దేవుడు లేడు, యేసుడు లేడు, యేసుని పక్కకు పోయాడు. ఏమంటున్నాడు? మనుషులను సంతోష పెట్టాలి. 3 దినాలు ఉపవాసం అల్ల తీసుకుంటున్నాడు. అంటే ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకున్నాడు. సంతోషమా బాధ? ద్రాక్ష చెట్టు అనుకోబడింది, నన్ను నిబంధన వర్గంలో కలిపాడు. నా ద్రాక్షారసం తాగి మనుషులు సంతోషిస్తారు, దేవుడు కూడా చప్పలు కొడతా వేసే గట్టిగా. సంఘములో నాటబడ్డ బిడ్డ, నీవెలాంటి వాడికి ఉండాలి తెలుసా? ఒకటి, మొదట దేవుణ్ణి సంతోష పెట్టాలి. రెండవది, మనుషులను సంతోష పెట్టు. అసలు దేవుణ్ణి సంతోష పెట్టకుండా మనుషులను సంతోష పెడితే అది క్రమం కాదా? సరే, దేవుణ్ణి అవమానపరిచి మనసును సంతోష పెడితే ద్రాక్ష చెట్టు అంటుంది, నేను నా దేవుని సంఘంలో ఉండి, ఇదిగో నేను ద్రాక్షవల్లిని కనుక ద్రాక్షారసం ఇస్తూ దేవుణ్ణి మనుషుణ్ణి నేను సంతోష పెట్టే చెట్టుగా ఉంటాను, కానీ మీ మీద నేను రాజుగా ఉండటం నేను అసలు ఉండను. భూమి మీద ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఏం మామిడి రసం పెట్టొచ్చుగా? ద్రాక్షారసం కంటే టేస్ట్ లేదు. చామర రసం పెట్టొచ్చుగా? దానిమ్మ రసం పెట్టొచ్చుగా? ఇంకా ఎర్రగా ఉంటుంది. ఈ ద్రాక్ష రసంలోకి వచ్చి నలుపు వచ్చిందేమో. దానిమ్మ రసం ఎలా ఉంటుంది? బాగా రెడ్డి, యేసు రక్తానికి బాగా పోలికైంది. ఆయన పోలికలు చూసుకునేవాడు కాదు. ద్రాక్ష చెట్టు అంటుంది, ఆ చెట్లన్నిటితో బాధ్యతను గుర్తుపెట్టుకో. ఇదిగో నాకు దేవుడి బాధ్యత ఇచ్చాడు, నేను దీన్ని విడిచిపెట్టి నేను మీ మీద రాజుగా ఉండి ఇంట్లో మంచి ఫలములే మాకు, మంచి ఫలం అయితే ఈ చెట్లు ఏం చేసిందంటే ఒలివ చెట్టు కాడికి పోయాం, ఆగినట్టు చూడవచ్చు. ఒలివ చెట్టు కాడికి వెళ్ళాం, ఏం చేసింది? త్రోసేసింది. అందూరం చెట్టు కాడికి వెళ్ళాం, ఏం చేసింది? త్రోసేసింది. ద్రాక్ష చెట్టు కాడికి వెళ్ళాం, ఏం చేసింది? త్రోసేసింది. ఇప్పుడు మనం ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదండి. కాలు ఒక చెట్టు దిగిపోయాను. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాను, చూతారా మాట 14 వచ్చి, చెట్లన్నీ నీవు వచ్చి మమ్ములను ఏలుమని ముండ్ల పొద యొక్క మనవి చేయగా, ముండ్ల పొద, అదుగో మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి నా నీడన ఆశ్రయించండి. అగ్నిలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్టును, చాలు ఈ 15వ వాక్యం చెప్తుంది. అప్పుడు చెట్లన్నీ అట 5 నాలుగు పైకి చదివాను అయిపోయింది. చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళి ముండ్ల పొద కాడికి చూడండి. అవుతారా అమ్మా? ఒలీవ చెట్టు ఒకలాగా చెప్పింది, ద్రాక్ష చెట్టు ఒకలాగా చెప్పింది, అంజూరపు చెట్టు ఒకలాగా చెప్పింది. ఆ 3 చెప్పింది ఏంటంటే మాకంటూ ఒక బాధ్యత ఉంది. ఆ
ఇప్పుడు ఈ ముళ్ళ చెట్టు కాడికి వెళ్ళే లోపు ఈ ముళ్ళ చెట్టు అంటుందా నిజమేనా? హలో, నన్ను నీ మీద రాజుగా చేయాలా, నిజమేనా? దీనాశ చదవకుండా ఆగాలంటే వెనక్క నోట్లేసుకుంటాడు. అమ్మ ఈ ఉద్యోగం లేచి ఉద్యోగం బాగా పొయ్యి మీద వేయించి పొయ్యి మీద వేయించి పొయ్యి మీద బాగా వేయించి ఆ బాండీలో తీసి కలిపి బాండీలో సందులు బాగా వేయించి దాంట్లో వచ్చి చెట్టు అవి లోపల పోతాయా? పై దవడ కింద దవడ గాలి చేతిలో ఈ ఈ ముళ్ళ పొద కాడికి వెళ్ళి ఆ చెట్లన్నీ అడిగినాట, అయ్యా నువ్వు మా మీద రాజుగా ఉంటావంటే నిజమేనా? నన్ను మీ మీద రాజుగా చేసుకుంటే చేసుకోండి, లేకపోతే మాత్రం అగ్ని పంపించి మిమ్మల్ని కాల్ చేస్తానంట. స్వభావం వేరండి మా బాగినండి, దాని యొక్క స్వభావం వేరు. ఈ అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు అసలు మీ పని మాకు అవసరం లేదు, మాకంటూ ఒక పని ఉంది, మాకంటూ ఒక బాధ్యత ఉంది అని చెప్పవలసిన చెప్తే ఈ ముళ్ళ చెట్టు అంటుంది నిజమేనా? ఎస్, నీ మీద నేను రాజుగా ఉంటా. ఒకవేళ మీరు కనుక రాజుగా చేసుకోలేదా, నన్ను మీరు కనుక రాజుగా మీరు అంగీకరించకపోతే ఏమంటాడు అక్కడ? రాజుగా కనుక మీరు అంగీకరించకపోతే అగ్నిలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయువని చెట్లతో చెప్పెను. చెట్టు అగ్నితో బయలుదేరి వచ్చి ఈ చెట్లన్నీ ఏం చేస్తుందా? ఈ ముళ్ళ చెట్టు, ప్రతి చెట్టు దాని దర్శనాన్ని గుర్తుపెట్టుకున్నాయి. ఈ ముళ్ళ పొద దాని దర్శనాన్ని విడిచిపెట్టింది. ఈ చెట్టు యొక్క స్వభావం ఏంటంటే ముళ్ళు బాధ పెట్టడమే. దాని స్వభావమే మనుషులను బాధ పెట్టడం, మనుషులను బాధ పెట్టడం. ద్రాక్ష చెట్టు అంటుంది నేను దేవుని సంతోష పెడతా. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు కాస్త గట్టిగా. నువ్వు ద్రాక్ష చెట్టు వలె ఉంటారని ప్రభు దగ్గర కోరుకొని ముళ్ళ చెట్టు వలె నీ ఆలోచనలు, నీ స్వభావము, నీ తలపులు నీ కోరుకుంటే నువ్వు ద్రాక్ష చెట్టు వేలవుతావు. నువ్వే చెట్టువి? హలో, చెట్టువే. ద్రాక్ష చెట్టు స్వభావం ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు స్వభావం ముళ్ళ చెట్టు. అయితే జ్ఞాపకం చేసుకున్నట్టు దాని ఒంటి నిండా ముళ్ళే. ఆ చెట్టు యొక్క స్వభావమే బాధ పెట్టడం. మన మాటల్లో ముళ్ళు ఉంటాయి, మన చూపులో ముళ్ళు, మన ప్రవర్తనలో ముళ్ళు, మన క్రియల్లో ముళ్ళు, మన తలంపుల్లో ముళ్ళు. ఇంకో మాట చెప్పాలంటే ఈ ముళ్ళ చెట్టు అంట శపించబడిన అనుభవంలో ఉన్నది. రక్షించబడి మారు మనసు పొందిన నీ జీవితంలో శపితరమైన అనుభవం, శపించబడిన అనుభవం నీకు ఉండకూడదు. అయితే ఈ ముళ్ళ చెట్టు అంటున్నమాట జ్ఞాపకం చేసుకుంటే వాక్యం చెప్తున్న చాలా శ్రేష్టమైన మాట ఏంటని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ముళ్ళ చెట్టు, ఈ చెట్టు కన్నీరు గారుస్తా ఉంది. నేనెవరికి నేనెవరికి ఉపయోగపడను, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితం అని కన్నీరు కారుస్తుంది, వేదన పడతా ఉంది. ఇదిగో జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలన్నీ ఎక్కడ ఉంటే నిర్గమాకాండంలో ఉన్నాయి. ఈ ముళ్ళ చెట్టు ఏడుస్తా ఉంది, నేను ఎవరికి పనికిరాను, నేను దేనికి ఉపయోగపడను, నన్ను ఎవరు చూసినా ఏదో ఒక చెట్టు కింద వెళ్ళి ఆశ్రయం తీసుకుంటారు కానీ ముళ్ళ చెట్టు కాడికి ఎవడు కూడా రాడు. కానీ ముళ్ళ చెట్టు అంటుంది రండి, ఆ నీడకు రండి. ముళ్ళ చెట్టు కాడికి వెళ్తావా?
నిర్గమాకాండంలో ముళ్ళ చెట్టును దేవుడు ఏం చేశాడంటే, అది కన్నీరు కారుస్తుంటే, వేదన పడుతుంటే, బాధపడుతుంటే, నేను ఎవరికి పనికిరాను, నేను దేనికి అక్కడికి రాను, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితం అంటే, దేవుడు ఏం చేశాడంటే ఆ చెట్టును మందిరములో బలిపీఠముగా మార్చాడు. స్తోత్రం చెప్పేసే గట్టిగా. ఆ చెట్టును మందసములో ఇదిగో బలిపీఠం దగ్గర సముఖపు రొట్టెల బల్లగా మార్చాడు, ధూప వేదికగా మార్చాడు. ఏ కర్రది? తుమ్మకర్ర. అన్నది గట్టిగా అందరూ మాట. ఏ కర్ర? తుమ్మకర్రను దేవుడు ఏం చేశాడంటే, ఎందుకు పనికిరాను, నా వల్ల కాదు, నేను ఏమి చేయను, నన్ను ఎవరు ఉపయోగించట్లేదని ఏడుస్తూ బాధపడుతూ ఉన్న ఆ తుమ్మ చెట్టును దేవుడు ఆ షిత్తీము లోయలో నుంచి లేపి దాన్ని ఏం చేశాడంటే మందసముగా మలుచుకున్నాడు దేవుడు, బలిపీఠముగా మార్చుకున్నాడు దేవుడు, సముఖపు రొట్టెల బల్లాగా మార్చుకున్నాడు. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో కనపడుతున్న ఈ తుమ్మ చెట్టు అంటుంది, నేను ఒకప్పుడు బలిపీఠముగా ఉన్నాను, ఒకప్పుడు సముఖపు రొట్టెల బల్లగా మార్చబడ్డాను, నేను ఒకప్పుడు ధూప వేదికగా ఉన్నాను అనే బాధ్యతను మర్చిపోయి ఇప్పుడు అంటుంది, రండి నేను మీ మీద. లేవా చెట్టు ఏమో తన బాధ్యతను మర్చిపోలా, అంజూరపు చెట్టు తన బాధ్యతను మర్చిపోలా, ద్రాక్ష చెట్టు తన బాధ్యతను మర్చిపోలా. కానీ ముళ్ళ చెట్టు ఏం చేసిందంటే తన బాధ్యతను మర్చిపోలా. నేను ఒకప్పుడు పనికిరాని దానిని కన్నీరు కారుస్తూ ఉంటే, ఒకప్పుడు నేను దేనికి పనికిరానని వేదన పడుతూ కూర్చుంటే, నన్ను దేవుడు నేనున్న స్థలం నుండి లేపి నన్ను బలిపీఠంగా మార్చాడే, సముఖపు రొట్టెల బల్లాగా మార్చాడే, దీపవృక్షముగా మార్చాడే. దేవుని మందిరంలో ఉండవలసిన నేను ఎటేటో తిరగాల్సిన అవసరం ఏంటి అని ఆలోచన ఉందా తుమ్మ చెట్టుకి? హలో ఓ బిడ్డలారా, ఉందా? బలిపీఠం దగ్గర ఉండవలసిన వాడు, బలిపీఠం దగ్గర పెరగవలసిన వ్యక్తులు బలిపీఠం దగ్గర ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసి ఆయన ఇచ్చు ఆశీర్వాదం చేత, ఆయన ఇచ్చు మంచి ఫలముల చేత ఫలభరితంగా మారవలసిన నీవు ఈ రోజు దేవుని మందిరమునకు దూరమైపోయి బలిపీఠమునకు దూరమై ఉండవలసిన అవసరం ఏంటి అంటే, నీ బాధ్యతను మర్చిపోయినప్పుడే నువ్వు బయటికి. దేవుడు పెట్టాడు, దీన్ని సేద్యం చేసి అలవలు వస్తే శుభ్రంగా తిని ఉండండి, చుట్టూ మధ్యలో నా జోలు మీరు వాళ్ళు బాధ్యత పెట్టాడు. ఆ పండుతున్నారంటే వాళ్ళు ఏం మర్చిపోయారు? చెప్తున్నామ్మా, బాధ్యత మర్చిపోయారు. ఇప్పుడు నేను అంటాను, అందులో ఏదో తోటలో నుంచి అవ్వాధాములు దేవుడు ఎందుకు తోలాడు తెలుసా? బాధ్యత మర్చిపోయారు. అర్థం ఏంటంటే, బాధ్యత లేని వాళ్ళారా మీరు నా దగ్గర. ఈ ముళ్ళ చెట్టు మర్చిపోయింది, గతాన్ని మర్చిపోయింది, దేవుడు చేసిన మేలు ఇదిగో ఎందుకు పనికిరాని నన్ను బలిపీఠం దగ్గర చేర్చాడే. వాస్తవం చెప్పాలంటే మనం ఒకప్పుడు దేవునికి పనికి వస్తామా? చెప్పండి గట్టిగా. అసలు పనికిరావు. మందిరానికి వెళ్ళాలంటే భయం, మందిరం దగ్గరికి వెళ్ళాలి, ప్రభు అంటే మా ఓడు ప్రభు ఫలానా వాళ్ళ దేవుడు ప్రభు అని రకరకాలుగా మాట్లాడేవారు. ఈ రోజు నిన్ను లోకములో ఉండవలసిన నిన్ను, పాపంలో మగ్గిపోయిన నిన్ను, పాపములో శాపములో మగ్గిపోతున్న నీ బ్రతుకును విడిపించి తీసుకొచ్చి ఆయన మందిరంలో కూర్చోబెట్టాడే. ఆ బాధ్యతను మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిబంధన మందసమును ఎలా చేశారు తెలుసా? తుమ్మకర్రతో. అరే నేను దేనికి పనికిరానే, నిజమే పనికిరావు, కానీ దేవుడు నిన్ను పనికొచ్చే చెట్టుగా మార్చుకోవచ్చు. నిజమేనండి, పనికిరాని పాత్రలు పక్కన పెట్టారు, పనికిరాని పక్కన పెట్టారు. ఆ పాత్రలతో దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. చెప్పు కాస్త గట్టిగా. ఈరోజు మనుషులు సవాళ్ళు చేసే వాళ్ళు తెలుస్తున్నారు. సవాళ్ళు కాదు కావాల్సింది, సమర్పణ కావాలి. చప్పలు కొడతావా? సమర్పణ కావాలి. సవాళ్ళు ఎవడ కావాలి? సవాళ్ళు కాదు, నీకు కావాల్సింది సమర్పణ. సమర్పణ నిన్ను బ్రతికించును గాక, సవాలు నిన్ను ఎగతాళి పాలు చేయును.
నిర్గమాకాండములో ఉన్న తుమ్మ చెట్టు ఏమో ఇదిగో ఇదిగో నేను పనికిరాలనుకుంటే, నేను దేనికి ఉపయోగపడిన అనుకుంటే, దేవుడు నన్ను ఆ షిత్తీము లోయలో నుంచి పైకి లేపి నన్ను మందసముగా మార్చుకున్నాడు. ఇదిగో ప్రత్యక్ష గుడారముల యొక్క మందసముగా, ధూపవేదికగా, ఇదిగో సముఖపు రొట్టెల పల్లాగా నన్ను మార్చుకున్నాడని ఆలోచన చేస్తూ ఉంది ఆ తుమ్మ చెట్టు. న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేసరికి ఈ తుమ్మ చెట్టు వాక్యానికి దూరమై, ప్రార్థనకు దూరమైపోయిన వారు చాలా మంది ఉన్నారే. కుటుంబాల్లో కనువినులు, సమాధానం లేవు, రక్షణ లేదు, మారు మనసు లేదు. ఒక ప్రక్కన ప్రభు రాబోతున్నాడు. మనమేమి ఇంకా క్రిస్మస్ సంబరాల్లో కూర్చున్నాం. సిద్ధపడాల్సిన మొదటి క్రిస్మస్ కాదు. ఏ క్రిస్మస్? ఇదేంది పాస్టర్ గారు 2 క్రిస్మస్ ఉంటాయా? మరి నువ్వు 24 సంవత్సరాల నుంచి 2004 నుంచి క్రిస్మస్ చేస్తా ఉన్నాం. దైవ సేవకులు నేనంటాను, నువ్వు మొదటి క్రిస్మస్ పండుగలతో, పబ్బాలతో, బట్టలతో, వంటలతో ఇల్లు శుభ్రం చేసుకుని, ఒళ్ళు శుభ్రం చేసుకుని ఎలాగలాగ చేసావు. రెండో క్రిస్మస్ ఎలా చేయాలి తెలుసా? పరిశుద్ధునిగా సిద్ధపడదువుగాక. స్తోత్రం చెప్పేసి గట్టిగా. అప్పుడేమో మొదటి క్రిస్మస్ లో పరిశుద్ధాత్మ దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాడు ఈ లోకం మీదకి. ఇప్పుడు రెండో క్రిస్మస్ లో దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు. ఎందుకు తెలుసా? పరిశుద్ధులను పరలోకం తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. అప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్ పండుగ చేసేది. విడవబడ్డావా? నీ బ్రతుకంతే. రాబోతున్నాడు. ఆ క్రిస్మస్ నువ్వు ఎలాంటి వాడిని సిద్ధపడతా? పరిశుద్ధునిగా ఉంటేనే దేవుడిని తీసుకువెళ్తాడు. విడవబడితే నీ పరిస్థితి ఏంటి? ఒక బాధ్యత గుర్తు చేసుకోవాలి. నన్ను ఈ దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపాడు? బాధ్యతను మర్చిపోయిన వారిగా ఉండకూడదు. బిడ్డ, నిర్గమకాండములో ఉన్న తుమ్మ చెట్టేమో ఇదిగో నన్ను దేవుడు నేను దేనికి పనికిరానని కోరుకొని ఏడుస్తూ కన్నీరు గారిస్తే నా దగ్గరికి రమ్మని చేర్చుకొని పనికొచ్చే చెట్టుగా మార్చుకున్నాడు. మందసముగా, నిబంధన మందసముగా, బలిపీఠముగా, సముఖపు రొట్టెల బల్లాగా మార్చాడే. ఇప్పుడు ఈ చెట్టు ఇక్కడ ఏమంటే తెలుసా? బాధ్యతను మర్చిపోయింది. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం చదువుతారా? పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైతిని. నన్ను తన పరిచర్యకు నియమించి స్తోత్రం చెప్పండి గట్టిగా. పూర్వం నేను ఎవరినంట? హింసకుడను, దూషకుడను, హానికరుడు. కానీ నన్ను దేవుడు తన పరిచర్యకు ఎంచుకున్నాడు. స్తోత్రం. ఈ రోజున మీరైనా, నేనైనా, మనమైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో ముళ్ళ పొదల అనుభవాలు ఉన్నాయి, ముళ్ళ చెట్టుకు అనుభవాలు ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను పిలిచాడు. పూర్వపు నీ స్థితిని విడిచిపెట్టి, పూర్వపు నీ బ్రతుకును విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే, ఇదిగో నా స్థితి ఇదయ్యా, నా పరిస్థితి ఇదని నువ్వు అడగగలిగితే, కొందరు జీవితాలను ఆలోచన చేస్తే లోకం 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 ఈ లోకంలో పరలోకం పక్కకు పోద్ది. ఆలోచన లోకమే, మనసు లోకమే, తలపులు లోకమే, కోరికలు లోకమే, తపన లోకం. నీ బ్రతుకంతా లోకమేనా? అసలు దేవుడిని ఎందుకు విగ్రహారాధికులైన మనలని, అన్యులుగా ఉన్న మనలని ప్రభు ఎన్నుకొని తన రక్తం చేత కడిగి శుద్ధిపరిచి నిన్ను మందిరం నిలబెట్టా. ఇక్కడ నుంచి ఆమె ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఆ బాధ్యతను మర్చిపో.
విశ్వాసాన్ని కాపాడుకోకుండా, నిరీక్షణతో బ్రతకకుండా, కనిపెట్టుకుని జీవించలేక, ఇదిగో నేను ఆ రాజుగా నేను మీ మీద ఉంటానని ఇటు అటు తిరగటం అది సమమా? ఆ చెట్లన్నీ వాళ్ళ బాధ్యతను గుర్తుపెట్టుకున్నాయి. ఈ చెట్టుకి ఏం లేదన్నా దైవ చిత్తమును గ్రహింపని చెట్టు. ఏ చెట్టు? చెప్పేది చెట్టు. దైవ చిత్తాన్ని మన దేవుడు ఎందుకున్నాడంటే నా పట్ల ఏదో ఒక దైవ చిత్తము దైవ చిత్తం కోసం పరిగెడితే అందులో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. తెలిసిన మార్గం వల్ల నా తినకపోతే ఒక్క బార్లు పడిపోయి మళ్ళీ రావాల్సిందే. దూరముగా నేను ఉన్నప్పుడు నేను నిన్ను మరచిపోయినప్పుడు కుమిలిపోతివే. అడు కుమిలిపోతివే, కన్నీరు కార్చావు. అడాలే, కన్నీరు కార్చావు. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యని నాట్యమాడేదా, యేసయ్యా యేసయ్యని నాట్యమాడేదా, యేసయ్యా యేసయ్యని నాట్యమాడేదా. కన్నీరు కార్చావు. పాడాలి. కన్నీరు కార్చావు. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయ్యా, నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్యా యేసయ్యని నాట్యమాడేదా, యేసయ్యా యేసయ్య నాట్యమాడేదా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో నాకు ఎవరు లేరని బాధపడుతున్నావేమో, నీ కొరకు కన్నీరు కాచే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. స్తోత్రం చెబుతావా? నేనెవరికి పనికిరాను, నేను దేనికి పనికిరాను, నన్ను అందరూ చేతులిస్తున్నారు, అసహించుకుంటున్నారని ముళ్ళ చెట్టు బాధపడితే ప్రభు అన్నాడు, రా నా నీడకి రా, నా రెక్కల నీడకి రా. పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా చేసే దేవుడును నేనే. దైవ చిత్తమును గ్రహించే పిల్లలుగా ఒలీవ చెట్టుకి ఎంత మంచి మనసు ఉంది, ద్రాక్ష చెట్టుకి ఎంత మంచి మనసు ఉంది, అంజూరపు చెట్టుకి ఎంత మంచి మనసు ఉంది. వాటి బాధ్యతలను గుర్తు చేసుకుని నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు, నేను ఎందుకోసం బ్రతుకుతానని అవి అంటుంటే, ఇప్పుడు ఆఖరిగా దేవుని పిల్లగా ఒక తీర్మానానికి వద్దాం. మనుషులుగా ఈ మధ్యాహ్న కాల వేళ నువ్వు గుర్తించవలసిన విషయం ఏంటి తెలుసా? మరి దేవుని ఒక ప్రణాళిక, వాటికంటే శ్రేష్టమైన వాడు కదా, వాటికంటే శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను తన చేతులతో సృష్టించుకున్నాడు కదా, ఆయన తన చేతులతో నిన్ను తయారు చేశాడు కదా. మాట ద్వారా చెప్పాడు చెట్లు కలుగును గాక, కానీ మనుషులు తన చేతులతో
చెట్టుకి, ద్రాక్ష చెట్టుకి, అంజూరపు చెట్టుకి అంత తీర్మానం ఉంటే మరి నీకేది ఆ తీర్మానం? రాజుగా ఉండి కథలుండి అవసరమా? భయపడిందని కొంచెం ప్రార్థన చేసి తల్లి ఆయన చెట్టు నడుపుతున్నాడు కూర్చొని కథనాలు ఆడుకుంటూ ఆయవారిని ఎవరు చెప్పి అంటారు. ఒకసారి వెళ్తే ఏదో ఒక చుట్టూ తిరిగిపోతుంది. దైవ చిత్తం దేవుడు తన మందిరంలో బలిపీఠంగా మార్చుకున్నది సంతోషపడుతుంది. న్యాయాధిపతుల దగ్గరికి ఆ కొమ్మ చెట్టు మీ మీద నేను రాజు బాధ్యత మర్చిపోయింది. ఈరోజు ఒకవేళ మనలో నీవైనా నేనైనా బాధ్యతను మర్చిపోయి దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి పంపాడో, ఈ లోకంలోకి పంపాడో అది మర్చిపోయి కనుక జీవిస్తే ఇప్పుడైనా ఇకనైనా నా బ్రతికిదయ్యా, నా స్థితిదయ్యా, నా పరిస్థితి కన్నుని ప్రార్థన చేసుకో. ప్రార్థన చేయటం కనుక నీ వల్ల అయితే నా ప్రభువు నిన్ను తన మందిరములో ఒక బలిపీఠముగా మలుచుకొనును గాక, ఒక ధూప వేదికను మార్చుకొనును గాక. కాబట్టి ఈ రోజున ప్రతి వ్యక్తి, ప్రతి మనుషుడు ఏమి గ్రహించాలి తెలుసా? దైవ చిత్తాన్ని మనం గ్రహించాలి. దేన్ని గ్రహించాలంట? దేన్ని గ్రహించాలి? అమ్మా నాన్న మాటలు కాదు. అమ్మా నాన్న అన్నారు మాచర్ల మాత్రం సేవ చేసుకుంటామంటే అమ్మ మా నాన్న అన్నారు ఏ సాయంకాలం స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. తల్లిదండ్రులు కోరుకోవలసింది అదండి. వాడు ఎక్కడున్నా సరే దేవుని పనిలో ఉండాలని కోరుకోవాలి. కానీ నీ ఆట ప్రకారం, నీ మాట ప్రకారం, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ చూపుల్లో వాడు ఉండాలంటే అసలు దేవుని చూపులో ఉన్నాడు లేదో నీ చూపులో, నీ కన్సైగల్లో, నీ ఆలోచనలో, నీ చూపులో దేవుని దేవునికి అప్పగిస్తే వారు ఎలాగైనా చెప్పండి బ్రతుకుతారు. దేవుడే బ్రతికిస్తారు. ఎందుకు ఈ లోకంలో పంపాడు? ఎందుకు ఈ లోకంలో పంపాడు? దైవ చిత్తాన్ని మనం గ్రహించాలి. దైవ చిత్తం దేన్ని గ్రహించింది? దైవ చిత్తాన్ని గ్రహించింది. నేను ఇలా ఉండాలి, ఇవ్వాలి, సన్మానించాలి. ద్రాక్ష చెట్టు నేను మనుషుల్ని దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని అది భయపడింది. ద్రాక్ష అంజూరం చెట్టు ఉంటుంది నేను మాధుర్యాన్ని మంచితనాన్ని ఇవ్వాలి. నేను కనుక తలనీయకపోతే బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఏమైపడింది? ఫలించని చెట్టు గొడ్డలు పెట్టి ఏం చేస్తారంట? ఆ భయం కలిగిన చెట్టుకి ఓహో నేను మంచి ఫలము ఫలించకపోతే, మాధుర్యాన్ని ఇవ్వకపోతే దేవుడు కోపగించి ఏం చేస్తాడో నరికేస్తాడు. భయపడి దేవుని చిత్తాన్ని గ్రహించింది. నన్ను పుట్టించింది, నాకు ఫలాలు ఇచ్చిన దేవుడు. ఎందుకంటే మనుషులను దేవుని సంతోషపడుతుంది. కానీ ముళ్ళ చెట్టు అంతా గ్రహించింది. ఎందుకు పనికిరని నా జీవితాన్ని బలిపీఠంగా చేశాడే, ఎందుకు పనికిరని నా బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చాడే, ఎందుకు పనికిరాని ఆ తుమ్మ మొత్తం చూడండి. చూడబోతోందా?
రూపం తీసుకొచ్చాడు. అలాంటి బ్రతికే మంది ఎవరు నీ బ్రతుకును మెచ్చుకోవట్లా, అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు, చీ అంటున్నారు. అయినా దేవుడు నిన్ను మెచ్చుకొని తన హక్కును చేర్చుకున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. పందులు చేతనిచ్చినాయి, చీప ఎవరా నువ్వు? అంత కమ్మటి భోజనం నీ తండ్రి కాడుంటే అది వదిలిపెట్టి వచ్చి నాటికి వస్తావు, ఏదిని కొట్టునాడికి వస్తావు. ఆమంటే దొరకదు దేవుడి చిత్తాన్ని గ్రహించి, దేవుని చిత్తాన్ని గుర్తించి, నన్ను దేవుడు ఎక్కడ పెట్టాడు, నేను ఎక్కడున్నా చెట్టు మంచిది. దైవ చిత్తాన్ని గ్రహించే చెట్టు, దైవ చిత్తాన్ని గ్రహించే గొప్ప అనుభవం దాకా, అట్టి గొప్ప ఆశీర్వాదం మీ మీదకి వచ్చిన దాకా మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, అందరూ మోకాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. దైవ చిత్తం నేను గ్రహించాను ప్రభు. నవ్వు తెరువు ఒకసారి దైవ చిత్తాన్ని నేను గ్రహించండి. ఒక ఒలీవ చెట్టు అంటుంది, ద్రాక్ష చెట్టు అంటుంది, అంజూరపు చెట్టు అంటుంది.